2024 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే టీటీడీ ఎప్పుడు కూడా పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి, మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము. అన్నప్రసాదాల దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, సెక్యూరిటీ, అలాగే శానిటేషన్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత